మంచిది. రండి, ఈ ఉదయకాలంలో ప్రభుని ఆరాధించే దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 136వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి మరి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన ప్రభుదిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా నీ ఇంటిలోని కృపా సింహాసనము దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. స్తోత్రమయ్యా. ఈ సమయంలో కొద్ది సమయం ఆరాధన కొరకై మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలో, మీ గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము విని వాటిని హేతువు చేసుకుని వ్యక్తిగతంగా మరి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదివినటువంటి వాక్య భాగంలో 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే మన గురించి ఒక 5 సంగతులు ఉన్నాయి అక్కడ. ఏమేంటి అంటే, 1 మనం ఎవరమట చెప్పండి, బలహీనులం. 2 మనం ఎవరమట చెప్పండి, భక్తిహీనులం. 3 మనం ఎవరమంట చెప్పండి, పాపులము. 4 మనం ఎవరమంట చెప్పండి, దుర్నీతి పరులము. 5 మనం ఎవరమంట చెప్పండి, శత్రువులం. ఎన్ని సంగతులు ఉన్నాయి? 5 సంగతులు. ఇప్పుడు లాస్ట్లో ఏమన్నాడు 11వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున మనము దేవుని యందు ఏం చేయబడుతున్నాం, అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి. ఇప్పుడు ప్రభువునందు మనకు ఒక అతిశయం వచ్చింది. ఇప్పుడు ప్రభువునందు మనకు సమాధానం వచ్చింది. ఆ హేతువును బట్టి ఇప్పుడు నీవు నేను ప్రభువుని ఏం చేయాలి, ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఎందుకు ఆరాధించాలి అంటే ఆ పైన 5 సంగతులు చూద్దామా. ఒక్కొక్క సంగతి. మొదటిది ఎవరమట మనం చెప్పండి,
మనం ఎవరిమి అంటే బలహీనులైనటువంటి వారు. మొట్టమొదటి మాట మనం ఎవరమంట? బలహీనులు. రండి త్వరగా ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామో నేను కొన్ని మాటలు చూపించిన బైబిల్లో నుంచి చూద్దాం రండి. ఇక్కడ యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకళ్ళు చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? బుద్ధి నేర్పిన వాడవు. ఇప్పుడు ఇట్లా రాసుకుందామా? ఒకటి, ఏ విషయంలో బలహీనులు మనము అంటే మన చేతులు కూడా ఎటువంటి చేతులట? బలహీనమైన చేతులు. తర్వాత 109వ కీర్తన 24వ వచనం చూడండి, అక్కడేమని ఉందో. 109వ కీర్తన 24వ వచనం అక్కడేమని రాయబడి ఉంది? ఉపవాసము చేత నా మోకాళ్ళు ఏమైపోయినాయి. ఇప్పుడు రెండవది, ఏ విషయంలో బలహీనలో మనం చెప్పండి? చేతులు బలహీనమైన చేతులే, మోకాళ్ళు బలహీనమైన మోకాళ్ళే. ఆ తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కొట్టబడుదురు ప్రతివాడు. మూడవది ఏం బలహీనం అంటే చెప్పండి? మన గుండె బలహీనమే. ఆ తర్వాత మార్క్స్ వార్త 14వ అధ్యాయం 38వ వచనం చదవండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 38వ వచనం. ఏం బలహీనం అంటే చెప్పండి? శరీరము బలహీనము. ఆ తర్వాత 1, 2, 3, 4, 5వది అపోస్తల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం. ఏం బలహీనం అంటే చెప్పండి? మీ సంగతి ఏమో కానీ ఈ 5 మాత్రం మొత్తం నాకు ఉన్నాయండి. ఎక్కడి నుంచి ఎక్కడికంటాక? ఒకటి, చేతులు. చేతులు ఎట్లా ఉన్నాయి? బలం. ఇదిగో ఈ స్టాండ్లు 2నేమో వాళ్ళిద్దరికి ఇచ్చి నాకు ఇది ఇచ్చారు. ఇది ముందాక నుంచి పట్టుకుని ఈ చెయ్యి నొప్పి వచ్చేస్తుంది నాకు కూడా ఒక స్టాండ్ పెడితే బాగుండు. ఇప్పుడు అంటే చెప్తున్నాను, నా చేతులు ఎట్లా ఉన్నాయి చెప్పండి? మనిషి చూడటానికి మాత్రం 6 అడుగులు ఆజానం బాహుడు 6 ప్యాక్ బాడీ లాగా కనిపిస్తున్నాను, కానీ చూస్తే చేయి ఏమైపోతుంది? బలహీనము. ఆ తర్వాత గట్టిగా కింద మోకరించానంటే కొంతసేపటికి ఈ నరం నొప్పి వచ్చేస్తుంది నాకు. అంటే ఇప్పుడు నా మోకాళ్ళు కూడా ఎట్లాగున్నాయి? బలహీనము. ఆ తర్వాత గుండె బలహీనము. ఆ తర్వాత శరీరము బలహీనము, పాదాలు బలహీనం. నా సంగతి చెప్తున్నా, మరి మీరు ఎట్లా ఉన్నారు? బైబిల్ అంటుంది ప్రతి మానవుడు కూడా, ఒక మాటలో చెప్పాలి, నేను ఊరికే మీకు అర్థమవుతాయి అని. అమ్మ చైర్లో కూర్చోండి పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. చైర్లో కూర్చోండి, ఇబ్బంది పడమాకండి. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, అందరం బలహీనలే, నేను బలహీనలు, మీరు బలహీనలు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అవి మీకు అర్థమవుతాయని నేను రెఫరెన్స్లు చూపించాను. కానీ ఒక మాటలో చెప్పి ముగించాలి అంటే ప్రతి మానవుడు కూడా నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు మొత్తం అంతా కూడా ఏంటి చెప్పండి? బలహీనులమే మనం. ఇది మన పరిస్థితి. యేసు ప్రభు వారిని అంగీకరించక ముందు ఇట్లాంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళం మనము. అటువంటిది ఇప్పుడు ఇది మన స్థితి చెప్పాను. అక్కడ మనం చూసిన ప్రకారముగా మనం బలహీనులము. అయితే ఈ ఉదయకాల సమయంలో మాట అన్నాడు కదా, యేసు ప్రభు వారిని బట్టి మనం ఈ రోజున మనం ఏం చేస్తున్నామట? అతిశయిస్తున్నాము. ఆ తర్వాత మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. అంటే ఇప్పుడు మరి దేవుడు ఎవరో చూడాలి కదా. మనం బలహీనులము, మరి దేవుడెవరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హీ ఈజ్ ద మైటీ గాడ్. ఎవరి దేవుడు చెప్పండి? బలవంతుడు. అర్థమైందా రెండిటికి వ్యత్యాసము? ఆరాధన అంటే అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆరాధన వర్తమానం చెప్పేవాళ్ళైనా, ఆరాధన వర్తమానం వినేవాళ్ళైనా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన వర్తమానంలో ఈ 2 సంగతులు కనిపించాలి. ఏ 2 సంగతులు అంటే అసలు మన స్థితి ఏంటి, మన బ్రతుకేంటి అనేది మనం చూడాలా.
ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి, దేవుని యొక్క గొప్పతనం ఏంటి, దేవుని యొక్క మంచితనం ఏంటి, దేవుడు ఏం చేశాడు మన జీవితంలో అనేది కూడా చూడాలి. ఈ రెండు వచ్చినాయి అనుకో, అప్పుడు మనం ఈజీగా ప్రభువుని ఏం చేయొచ్చు చెప్పండి, ఆరాధన. ఇప్పుడు ఉదాహరణకి, ప్రభువా ఒకప్పుడు నేను శారీరకంగా బలహీనున్నయ్యా, ఒకప్పుడు నా నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు అంత బలహీనమే ప్రభువా. అలాంటి బలహీనుడనైనటువంటి నన్ను బలపరచడానికి కొరకే బలవంతుడైనటువంటి దేవుడే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువా. ఆయన బలవంతుడైన దేవుడు అని ఆయన పుట్టడానికి ఇంచుమించు 750 సంవత్సరాలకి పూర్వమే పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త అయినటువంటి యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తూ అన్నాడు, హీఈస్ ద మైటీ గాడ్. ఆయన బలవంతుడైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఏ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఏ దేవుని యొక్క శరీరక్త మాంసంలో మనం పాలు పొందుతున్నామంటే ఈ రోజున ఆయన బలవంతుడైన. ఈ బలహీనతలన్నీ కూడా ఆయన ఏం చేసినాడట, అదే మనం పాడాము ఇందాకడ లాస్ట్ పాట. ఏమని? నా రోగములను, నా వ్యసనములను, నా వ్యాధులను, నా బలహీనతలు అన్నీ కూడా ఆయన ఏం చేసినాడట, ఆయన వహించినాడు, ఆయన భరించినాడు, ఆయన సహించినాడు, ఆయన మీద వేసుకున్నాడు. అది ఆరాధించడానికి హేతువు. ఉదయకాలం ఎవ్వరు కూడా మన బలహీనతలు ఏం చేయలేదు చెప్పండి, భరించాలి కదా. నాకు నొప్పిగా ఉంది, మీరు నన్ను కట్టుకున్న భర్తే కదండి, మరి ఇన్ని సంవత్సరాలు మనం కాపురం చేశాం కదా, కొంచెం నా నొప్పిని మీరు భరించండి అంటే ప్రసాద్ గారు భరిస్తారా? ప్రార్థన చేసుకుని పడుకో అమ్మాయి అని చెప్పి ఆయన గురకబెట్టి నిద్రపోతుంటారు. పోనీ మరి ఆనంద్, నేనంటే నీకు చాలా ఇష్టం కదా ఆనంద్, నువ్వు కొంచెం భరించరా, ఈ చెయ్యి నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ఇది నువ్వు టేక్ ఓవర్ చేసుకోరా అంటే ఆనంద్ భరిస్తాడా? ఉండమ్మా, నాకు హైదరాబాద్లో చాలా పనులు ఉన్నాయి, మీ అన్నయ్య చూపిస్తాడులే, హాస్పిటల్ తీసుకెళ్ళని ఆయన పరిగెత్తి వెళ్ళిపోయాడు కదా. ఎవ్వరు కూడా మన బాధలు, మన బలహీనతలు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఏం చేయలేదు చెప్పండి, భరించలేదు. ఎంత కట్టుకున్న భర్త అయినా, మన కడుపును పుట్టిన బిడ్డలైనా, మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులైనా ఎవ్వరు కూడా మన బలహీనతల్ని, ఈ శారీరక బలహీనతల్ని ఎవ్వరు కూడా వారు భరించి వహించి సహించిన వారు ఎవ్వరు కూడా లేనే. అదే మనం పాడిన పాట. కాబట్టి ప్రభువు ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఆ శిలువలో మన బలహీనతలన్నీ ఆయన మీద వేసుకున్నాడు, ఆయన భరించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనల్ని ఏం చేసినాడట ఆయన, ఆ బలహీనతలన్నిటి నుంచి ఈ రోజున విడిపించి ఈ రోజు మనల్ని ఏం చేసినాడు, బలపరిచి కదా. నిజమే, నా చెయ్యి బలహీనమే, నా పాదాలు బలహీనమే, నా మోకాళ్ళు బలహీనమే, నా గుండె బలహీనమే, అన్నీ బలహీనమే అని బలహీనంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను చెప్పనులే పవన్ అన్నా, నువ్వే ఏదో 4 మాటలు చెప్పి ముగించేసాయి అన్నానా? అనలా. మరి ఎట్లా నిలబడ్డాను, మరి ఎట్లా నిలబడి పాటలు పాడాను, ఎలా నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే బలహీనుణ్ణే, కానీ నా ప్రభువు నన్నేం చేస్తున్నాడు, అదే పౌలు అన్నాడు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. అర్థమైందా ఈ ఉదయకాల సమయంలో? అంటే మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను చాలా బలవంతుణ్ణి అని ఎప్పుడు అనుకోవద్దు. నాకు చాలా ధనబలం ఉంది, నాకు చాలా అండబలం ఉంది, లేకపోతే నాకు చాలా మనుష్య బలం ఉంది అని ఎప్పుడు మనం అనుకోవద్దు. ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎప్పుడు మనం ఎవరు చెప్పండి, బలహీనులమే. అయితే ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, నేను బలహీనుణ్ణే, కానీ నాలో ఉండి నన్ను బలపరిచేటటువంటి దేవుడెవరు, బలం. అందుకని యోహాన్ అన్నాడు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవా. దావీదు బలహీనుడే, గొల్యాతు చాలా బలం కలిగినోడు. కానీ దావీదు గొల్యాతును కొట్టేటప్పుడు అన్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదన్నాడు. అందుకని సౌలు దావీదుని చూసి అంటాడు, దావీదా నువ్వు చిన్నోడివి, నువ్వు బాలుడివయ్యా, నీకు యుద్ధాభ్యాసం లేదు. వాడు చూస్తేనేమో చాలా ఆజానుబాహుడు, మరి వాడికేమో యుద్ధం తెలుసు, వాడేమో చాలా బలవంతుడు, నువ్వు వాడిని కొట్టలేమేమో దావీదా అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, రాజా నేను బాలుణ్ణే, నేను బలహీనుణ్ణే, నేను ఒప్పుకుంటాను, కానీ
నా శక్తిని బట్టో లేకపోతే నా జ్ఞానం బట్టో నా ధైర్యాన్ని బట్టి వాడి మీదకి వెళ్ళట్లేదు నేను యుద్ధానికి. నాలో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు బలవంతుడైన దేవుడు, నన్ను బలపరిచే దేవుడు. కాబట్టి ఆ బలవంతుడైన దేవుని నామంలో నేను యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన మొదటి కారణం ఏంటంటే, ప్రతి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఈ బలవంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బలపరుస్తుంది. కాబట్టి పాపం సిపోరా సిస్టర్ చాలా బలహీనరాలు అయినా కానీ ఆ డ్యూటీస్లో మరి వాళ్ళకున్న చికాకు రష్ చాలా కష్టం. మనం ఏదో సీట్లో కూర్చుంటాం కానీ మెంటల్ టెన్షన్, టికెట్ కొట్టాలి, ఒక్కొక్కడు కావాలని చెప్పి టికెట్ తీసుకోకుండా చీటింగ్ చేస్తారు. వీళ్ళు స్క్వాడ్ వస్తే పాపం వాళ్ళు ఉద్యోగాలు పోతే ఒక్కొక్కసారి సస్పెండ్ అవుతారు, అందరినీ కౌంట్ చేసుకోవాలి. ఒక పక్కన శారీరకమైన బలహీనతలు అయినా కానీ నేను వెళ్ళలేనులేండి, నేను విఆర్ఎస్ ఇస్తాను, మీ తిప్పలు మీరు పడండి అందా ఆమె. అయినా కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? వెళ్తానే ఉన్నారు. కారణం ఏంటి? తన దేవుడు ఆమెనేం చేస్తున్నాడు? ఈ ఉదయకాలంలో ఆమె ఆరాధించడానికి కారణం అదే. ప్రభువా, నిజమైన ఆయన నా బలహీన పరిస్థితుల్లో నువ్వు బలవంతుడైన దేవుడుగా నా పక్షముగా ఉండి రోజు నన్నేం చేస్తున్నావు? బలపరుస్తావు. ఇదిగో నేను ఆరాధించడానికి కారణం ఇదే. నిజమే ప్రభువా, రోజు బలహీనుండే నేను, కనపడటానికి ఇలా కనపడుతున్నాను కానీ అన్ని అవయవాలు బలహీనమైనవే, నిలబడటానికి కూడా ఓపిక లేని స్థితే. అయినా కానీ ఏ రోజు కూడా నీ పరిచర్య ఆపుకోకుండా నన్ను బలపరిచి నిలబెట్టి వాడుకుంటున్న హేతువును బట్టి నేనేం చేస్తాను? నిన్ను అట్లా నాకు తెలిసిన వరకు చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఎవరో చెప్పండి? అందరం ఏదో ఒక బలహీనతతో ఉన్న వాళ్ళమే. కానీ ఈ రోజున సంతోషంతో నవ్వుతూ మరి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి? ఒకటే కారణం, నేను బలహీనుణ్ణి కానీ నా దేవుడు మాత్రము ఈస్ ద మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు. ఆ దేవుడే లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉండేవాడిని. నా బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నా గుండె బలహీనమైన పరిస్థితుల్లో నన్ను బలపరుస్తున్నాడు, నా గుండెను బాగు చేస్తున్నాడు, నాకు ధైర్యం ఇస్తున్నాడు. ఈ రోజున ఈ రీతిగా నన్ను నిలబెట్టిన హేతువును బట్టి నేనేం చేస్తాను? ప్రభువుని ఆరాధన. మొదటి. రెండవ మాట ఏమన్నాడు? దాని కింద వచనంలో రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎవరమాట మనం? మొదటిదేమో బలహీనులమైన మన కొరకు చనిపోయాడట. ఇప్పుడు రెండవది భక్తిహీనులమట మనం. రాసుకున్నారన్నమాట. ఇప్పుడు నా వైపు చూడండి, వివరిస్తాను. భక్తిహీనత అంటే, భక్తిహీనత లేదా భక్తిహీనులు అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నాను నేను. భక్తిహీనులు అనే పదానికి అర్థం ఏంటి అమ్మా? భక్తి లేని వాళ్ళు అన్నారు. సరే, నన్ను ఇట్లా అడగనివ్వండి. సాధారణంగా ఆడపిల్లలు లేదా సహోదరీలు ఊరికే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, వాళ్ళ కాళ్ళు ఊరికే లాగుతూ ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మంచి గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ అమ్మ బ్లడ్ టెస్ట్ చేసి అన్నీ చేసి, ఏం లేదమ్మా, మీ అమ్మాయికి బలం కాదు, రక్తం లేదు, మీ అమ్మాయికి ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు పేరేంటంటే రక్తహీనత. ఇదేంటిది? ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది? భక్తిహీనత. అదేంటిది? అది సౌండ్స్ ఈజ్ సిమిలర్, రెండిటి శబ్దం ఒకే విధంగా ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. రక్తహీనత అనే జబ్బు వచ్చిందమ్మా అంటది. అంటే అర్థం ఏంటి? రక్తహీనత అనే జబ్బు అంటే అర్థం ఏంటి? అది ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. అంటే మానవ శరీరంలో అకార్డింగ్ టు సైన్స్ ప్రకారము ఇంచుమించు 6 లీటర్ల రక్తం ఉండాలి మన ఒంట్లో. ఎందుకంటే టాప్ టు బాటమ్, ఇక్కడ నుంచి అరికాల్లో ఉన్న పాదంలో ఉన్న నరాల వరకు కూడా బ్లడ్ ఎప్పుడు కూడా సర్క్యులేట్ అవుతూ ఉండాలి, ఫ్లో అవుతూ ఉండాలి పైకి కిందకి. అట్లా ఫ్లో అవ్వాలి అంటే ఈ శరీరానికి 6 లీటర్ల రక్తం ఉండాలి. అంత రక్తం లేదనుకోండి, ఉండాల్సినంత రక్తం లేకపోతే ఆ జబ్బుకి ఏమని పేరు? రక్తహీనత. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక పదం చూసాం మనం, దీని పేరేంటి? భక్తిహీనత. భక్తిహీనత అంటే ఉండాల్సినంత భక్తి మన జీవితంలో లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? భక్తిహీనత అంటారు.
అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుడు మన నుండి కోరుకున్నటువంటి భక్తి, దేవుడు మన నుండి ఆశించినటువంటి భక్తి, లేదా దైవికమైనటువంటి భక్తి, లేదా ఆత్మీయమైనటువంటి భక్తి. ఈ భక్తి మన జీవితంలో లేకపోతే, మన జీవితంలోనే కాదు ఎవరి జీవితంలో లేకపోయినా కానీ ఆ భక్తి ఆ జీవితంలో లేకపోతే ఆ వ్యక్తుల్ని దేవుడు పిలిచే పేరేంటి అంటే భక్తిహీనులు అని పిలుస్తారు. అర్థమైందా? ఒకప్పుడు ఎవరమట మనము? భక్తిహీనులం మనం. అంటే దేవుడు కోరుకున్నటువంటి లేదా దేవుడు ఆశించినటువంటి భక్తి జీవితం మనలో లేనే లేదు. ఏ భక్తి కోరుకున్నాడు దేవుడు అంటే నేను ఎప్పుడు చెప్తాను నేను మీకు, దేవుడు 5 రకాలైనటువంటి భక్తిని కోరుకున్నాడు. ఏం భక్తి కోరుకున్నాడు దేవుడు అంటే, 1 భయముతో కూడిన భక్తిని కోరుకున్నాడు, 2 గౌరవముతో కూడిన భక్తిని కోరుకున్నాడు, 3 ప్రేమతో కూడిన భక్తిని కోరుకున్నాడు, 4 విధేయతతో కూడిన భక్తిని కోరుకున్నాడు, 5 నమ్మకత్వముతో కూడిన భక్తిని కోరుకున్నాడు. ఈ 5 రకాలైనటువంటి భక్తి, భయముతో కూడిన భక్తి, గౌరవముతో కూడిన భక్తి, ప్రేమతో కూడిన భక్తి, విధేయతతో కూడిన భక్తి, నమ్మకత్వముతో కూడిన భక్తి, ఈ 5 రకాలైనటువంటి భక్తి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో అది దైవికమైనటువంటి భక్తి. వాళ్ళు భక్తి పరులు, వాళ్లే కేవలము నాకు ఇష్టలు, వాళ్లే నాకు శ్రేష్ఠులు అన్నాడు 16వ కీర్తన 5వ వచనంలో 3వ వచనంలో అనుకుంటా మాట అంటాడు. కాబట్టి అట్లాంటి భక్తి ఉంటే వాడు భక్తులు. ఇప్పుడు అట్లాంటి భక్తి మన జీవితంలో ఒకప్పుడు లేనే లేదు. ఒకప్పుడు ఏంటిలే పాస్టర్ గారు, ఇప్పుడు కూడా లేదనే వాళ్ళు ఉన్నారు కదా. ఉందా భక్తి? మనకి అట్లాంటి భక్తి లేనే లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరిమి దేవుని దృష్టికి? భక్తిహీనులం. అంటే దేవుడు ఆశించినంత భక్తి మన జీవితంలో లేదు, తగ్గిపోయింది. అంటే దేవుని దృష్టికి ఎవరమంటే మనము భక్తిహీనులం. భక్తిహీనుల భక్తి ఏంటి? భక్తి ఇది దేవుడు కోరుకునే భక్తి, 5 రకాల భక్తి. భక్తిహీనుల భక్తి ఏం భక్తి అంటే అది 7 రకాల భక్తి. భక్తిహీనుల భక్తి ఏంటి అంటే మీకు తెలియాలిగా. నేనేదో చెప్పి వెళ్ళిపోతే మీరేమనుకుంటారు? అబ్బా నాకు దైవికమైన భక్తి చాలా ఉందలే అని అనుకుంటారు. ఇప్పుడు ఈ భక్తి ఏంటి, ఈ భక్తి ఏంటి అని 2 వివరించి చెప్పాను అనుకోండి, అప్పుడు నీ భక్తి ఏదో నీ మనస్సాక్షి నీకే చెప్తుంది. ఓకే, ఆ 7 రకాల కీర్తి అక్క. ఇప్పుడు 5 రకాలు నీకున్నాయి, 7 రకాలు శ్రీనివాస్ గారికి ఉన్నాయో, లేకపోతే 7 నీకుండే 5 శ్రీనివాస్ గారికి ఉన్నాయో, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా కూర్చుని చెక్ చేయించుకోవాలి. ఇంత ప్రేమో కీర్తికి అసలు. ఆ బండి మీద కీర్తి శ్రీనివాస్ రాపిస్తే తప్పు లేదులే, పాపం భార్యాభర్తల బండి. కాకపోతే ఆ బండి మీద నాకు చూడంగానే నవ్వు వచ్చిన సంగతి ఏంటంటే కీర్తి, ఆ ఐ లాస్ట్లో ఐ, శ్రీనివాస్ SRINI, ఈ 3 ఐలకి పైన ఒక సింబల్ పెట్టారండి. అక్కడ నవ్వు వచ్చింది నాకు. అబ్బా ఎంత ప్రేమ అసలు శ్రీనివాస్ గారంటే అని. రైట్, సరే ఆ 7 చూద్దాం. అదేం భక్తి? భక్తిహీనత వాళ్ళు కలిగిన భక్తి ఏం భక్తి? 1 లోక సంబంధమైన భక్తి, 2 నామకార్థమైన భక్తి, 3 ఆచారపూర్వకమైన భక్తి, 4 అలవాటుతో కూడిన భక్తి, 5 యాంత్రికమైన భక్తి, 6 ఉత్తుత్తి భక్తి, 7 ఉపమా భక్తి. అంతే. ఈ 7 రకాలైన భక్తి ఉందనుకో, నువ్వు భక్తి అనుకుంటున్నావు నువ్వంతే, కానీ దేవుని దృష్టికి ఏంటంటే అది భక్తిహీనత. వాళ్ళని భక్తిహీనులు అన్నాడు దేవుడు. ఎవరైతే భయముతో, గౌరవముతో, ప్రేమతో, విధేయతతో, నమ్మకత్వముతో కూడిన భక్తి కలిగి ఉంటారో వాళ్లే భక్తులు, వాళ్లే శ్రేష్ఠులు అన్నాడు దేవుడికి, వాళ్లే ఇష్టులు అన్నాడు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, ఒకప్పుడు మనం భక్తిహీనులం. అలాంటి భక్తిహీనులమైన మనము ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, మరి దేవుడు ఎవరో కూడా చూడాలిగా. దేవుడెవరు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏమని ఉందో అక్కడ? 4వ వచనం, 3 కాదు 4.
మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు చేసి దేవదూతల కంటే అది ఎంత శ్రేష్టమైన నామము పొందెను, అంత శ్రేష్ఠుడు. చాలే అక్కడికి. చెప్పండి, ఎవరి దేవుడు? ది బెస్ట్ గాడ్, శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఏ విషయంలో? అన్ని విషయాలలో. మనమేమో భక్తి విషయంలోనే భక్తిహీనులమైతే, ఏ దేవుణ్ణైతే మనం నమ్మామో, ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడట శ్రేష్టమైనటువంటి దేవుడండి. ఈ రోజున ఆ శ్రేష్టమైనటువంటి దేవుడు మన జీవితంలో చేసిన రెండవ కారణం ఏంటి అంటే, శ్రేష్టమైన భక్తి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఆ జీవితమే లేకపోతే ఏమైపోయేదో తెలుసా? చూడండి, 3 మాటలు చూపిస్తాను. మొదటిది రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. త్వరగా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరు. చాలే. చూసావా? అదే భక్తిహీనతలో, అదే దుర్నీతిలో గనక మనం ఉంటేనట ఈ పాటికి మనం ఏమైపోయి ఉండేవాళ్ళం చెప్పండి? దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి మనము పాత్రులమైపోయి ఉండేవాళ్ళము. రెండవది చూడండి, 11వ అధ్యాయం 26వ వచనం. అదే రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. తప్పింది అక్క, రాగం తప్పింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు, సియోనులో నుండి విమోచకుడు వస్తాడట. అది యాకోబులో నుండి భక్తిహీనతను ఏం చేసినాడు? చూసావా? ఇప్పుడు అర్థమైందా ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటో? భక్తిహీనత లేదా భక్తిహీనులు, దుర్నీతి పరుల మీదట దేవుని కోపము పరలోకము నుండి ఏం చేయబడుతుందట? బయలుపరచబడుతుంది. లేకపోతే ఆ పాత్రలకు ఉంటేనట ఈ రోజున సియోన్లో ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఇదిగో విమోచకుడట, సియోనులో నుంచి విమోచకుడు బయలుదేరొచ్చి ఇప్పుడు యాకోబులో ఉన్నటువంటి ప్రతి భక్తిహీనతని కూడా ఏం చేసినాడట? ఈ రోజున తొలగించబడింది మనకి. అందుకు సియోన్కి ఎందుకు రావాలా? ఏంటి సియోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? సియోన్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు సియోన్లో? అక్కడ ఉంది కదండి. ఎవరున్నారు సియోన్లో? విమోచకుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ రిడీమర్. విమోచకుడు, శ్రేష్ఠుడైనటువంటి దేవుడట. ఆ విమోచకుడైన దేవుడు సియోనులో నుంచి బయలుదేరి మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేసినాడట? తొలగిస్తూ వచ్చిన. లేకపోతే నష్టమేంటి? ఇంకొక మాట, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడను మన రక్షకుడునైనా, అది చాలే అక్కడికి. కాబట్టి ఈ భక్తిహీనతను మనం ఏం చేయాలంటున్నాడు అక్కడ? విసర్జించేయాలి, విడిచిపెట్టేయాలి. భక్తిహీనతను విడిచిపెట్టేయాలా? ఇహలోక దురాశ. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటట? దురాశ. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై ఏం చేస్తుంది? మరణంలోనికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఈ భక్తిహీనతను మనం విసర్జించాలి. భక్తిహీనత నుంచి మనల్ని విడిపించడానికి కొరకే సియోనులో ఉన్నటువంటి విమోచకుడైన దేవుడు మనం భక్తిహీనత నుంచి విడిపిస్తూ వచ్చినటువంటి శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. ఈ హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధి. మూడవది ఎవరమట? మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచు. ఎట్లనగా మనమింకను పాపులమే. మీరు ఆ మాట మీరు గమనిస్తే 3 వచనాల్లో ఒక పదం కామన్గా వినబడింది. ఏమని? మనం ఇంకను బలహీనులమై ఉండగానే, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకను పాపులు. ఇంకను అంటే అర్థం ఏంటి? ఇంకను అంటే అర్థం ఏంటి? స్టిల్ వీఆర్ ఇన్ ద సిన్. ఇప్పటికీ మనం ఎక్కడున్నామని చెప్పండి? మనం పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపడి వచ్చిన తర్వాత ఆయన సిలువలో బలి అవ్వలేదట. ఎప్పుడట? మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆ సిలువలో ఏమయ్యాడట? చనిపోయాడు. సో 3వది ఎవరమట మనం చెప్పండి? మనం ఎవరమి? పాపులు. మనకు తెలుసు, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలే. 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అని ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, మనము జన్మతః కర్మతః ఎవరు మనం చెప్పండి? పాపులమైనటువంటి వారు. మరి ఉదయం ప్రభుని ఆరాధించడానికి కలిగిన 3వ కారణం ఈయనెవరు? లేవియ కాండము 11వ అధ్యాయం 44వ వచనం, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై. ఎవరి దేవుడు? హి ఈస్ ద గాడ్ ఆఫ్ హోలీ గాడ్. చూడండి ఆ 2 వ్యత్యాసం. మనము బలహీనులము, ఆయనెవరు? బలవంతుడు. మనము భక్తిహీనులము, ఆయనెవరు? శ్రేష్ఠుడు లేదా విమోచకుడు. 3, మనము పాపులము, ఆయనెవరు? పరిశుద్ధుడు. ఎంత వ్యత్యాసం చూడండి కదా. మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. అందుకని ఒక పాట పాడతాడు కదా భక్తుడు, పాట ఇట్లా పాడతాడు, ఏమని? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఎవరట ఆయన చెప్పండి? ఆ చరణంలో అర్థమైందా నేను పాడిన చరణము? ఏమన్నాడు మొదటి లైన్లో? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన ఎడల నా వలన ఏం కోరుకుంటాడు? ఫలం కోరుతాడు. అంటే ఎవరైనా ఒక మనిషి నన్ను ప్రేమించాడంటే నా నుండి హీ ఎక్స్పెక్ట్ సంథింగ్, ఏదో ఒకటి కోరుకుంటాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. అది నా డబ్బో, లేకపోతే నా పరపతో, నా హోదానో, లేకపోతే నా శరీరమో, ఏదో తను కోరుకుంటున్నాడు కాబట్టే నన్నేం చేస్తున్నాడు? అతడు ప్రేమిస్తున్నాడు. అది ఆ లైన్ అర్థం. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన అతడు ఫలాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు 2వ లైన్లో ఏముంది? ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేకుండా యేసు నన్నేం చేసినాడు? ప్రేమించినాడు. నువ్వెవరివి? పరిశుద్ధుడివి. నేనెవరిని? పాపాత్ముడిని. ఏమి కోరావు నా నుంచి? ఏమి కోరుకోకుండానే నువ్వు నన్నేం చేసావు? ప్రేమించు. అది యేసు నన్ను ప్రేమించిన అంత గొప్ప ప్రేమ యేసు ప్రభు వారి ప్రేమ. మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు.
అంతేకాదు పౌలు అంటాడు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపమంటే ఏంటో కూడా ఎరుగనటువంటి ప్రభువట మన కొరకు ఏం చేయబడ్డాడట? పాపముగా చేయబడ్డాడంటే మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు, మన పాపమంతా ఆయన మోసినాడు. ఈ రోజు నా కలువరి శిలువలో ఆయన చిందించిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపములన్నీ కూడా కడిగి ఈ రోజున మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభువుని ఆరాధించే ధన్యత, ఆ పరిశుద్ధమైనటువంటి ప్రభు యొక్క శరీరక్త మాంసములో పాలు పొందేటటువంటి ఆధిక్యత ప్రభు మనకిచ్చిన హేతువును బట్టి నేను ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది 3. 4వది ఎవరు? మనము దుర్నీతి పరులు. అక్కడ అన్నాడు కదా నీతిమంతులు అని 9వ వచనంలోన. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డామట? నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఒకప్పుడు ఎవరం మనము? దుర్నీతి పరులం మనం, అవినీతి పరులం మనం, స్వనీతి పరులం మనం. అలాంటి మనమట ఈ రోజున ఆయన రక్తము వలన, త్రూ హిస్ బ్లడ్, ఆయన రక్తము వలన నౌ యు ఆర్ బికేమ్ ఎ డివైన్ రైచియస్నెస్ పర్సన్, దైవికమైన నీతిమంతుడిగా మార్చబడుతూ వచ్చిన హేతువును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ప్రభువా, ఒకప్పుడు నేను దుర్నీతి పరుణ్ణయ్యా, ఒకప్పుడు నేను అవినీతి పరుణ్ణి ప్రభువా, ఒకప్పుడు నేను స్వనీతి పరుణ్ణయ్యా, నిత్య నరకాగ్నికి పాత్రునైనటువంటి వాడను. అలాంటి నా జీవితంలో ఈ రోజున ఆ శిలువలో మీరు చేసిన బలియాగము ద్వారా, ఆ శిలువలో మీరు చిందించిన రక్తము ద్వారా ఈ రోజు నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఒక దైవికమైన నీతిమంతుడిగా మారుస్తూ వచ్చావు. ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోగలను. ఇది 4. రండి ఆఖరిగా 5వ మాట ఏమని రాయబడి ఉంది? 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఎవరమట? మనము ఒకప్పుడు శత్రువులం. చూడండి ఆ మాట యేసు ప్రభువారు అంటారు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఉంటది. ఏమంటారు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అంటే ఒకప్పుడు మన తండ్రి ఎవరు? అపవాది. అంటే అపవాది దేవునికి శత్రువు. మనం కూడా ఎవరు చెప్పండి? దేవునికి శత్రువులమే. అలాంటి దేవునికి శత్రువులం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13లో కూడా పౌలు ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూడండి, 13లో అంటాడు, 16లో కూడా చదవండి. మునుపు మీరు దూరస్తులు అయిన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. 16లో శిలువ సంధి ద్వారా ఉభయులను ఏకపరిచాడు. శిలువ వలన సంహరించి దాని ద్వారా చేసి అది ఏం చేసినాడట? దేవునితో చూసావా అక్కడ రాయబడి ఉంది. ఒకప్పుడు మనం ఎవరమట? శత్రువులం. దానివల్ల దేవునితో ఉన్న సమాధానాన్ని మనం ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. మరి ఈయనెవరు? అది 2 చూస్తున్నాం కదా. ఈయనెవరు? మళ్ళీ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. ఎవరైనా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. ఇప్పుడు చెప్పండి, ఎవరి దేవుడు? సమాధానకర్తయగు అధిపతి. శత్రువులుగా ఉండి మనం దేవునితో సమాధానం పోగొట్టుకున్న దూరమైపోయిన మన కొరకై, మనకి సమాధానం ఇవ్వడానికి కొరకే సమాధానకర్త అయిన దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన పేరే యేసు ప్రభువారు. ఆ శిలువ సంధి ద్వారా సమాధానం ఎవరికి కావాలా? 2 వ్యక్తులకి, భార్యాభర్తలకి సమాధానం పోయిందనుకోండి, ఇప్పుడు వారిద్దరిని సమాధానపరచడానికి ఎవరు కావాలా? ఒక పెద్ద మనిషి కావాలా కదా. ఇప్పుడు ఆ పెద్ద మనిషే ప్రభు. ఉభయులిద్దరినీనట ఆ శిలువ సంధి ద్వారా ఏం చేశాడట? ఇప్పుడు ఆయన సమాధానపరుస్తూ వచ్చినాడు. చాలే 5 మాటలు ప్రభువుని ఆరాధించటానికి. ఏమేంటి చెప్పండి? 1 మన స్థితి చెప్పండి. మనం ఎవరమట? ఇంకను బలహీనులము. 2 భక్తిహీనులము. 3 పాపులము. 4 దుర్నీతి పరులము. 5 శత్రు. ఇది మన బ్రతుకు ఒకప్పుడు. మరి ఆయన ఎవరు? 1 బలవంతుడు, 2 శ్రేష్ఠుడు, 3 పరిశుద్ధుడు, 4
4 నీతిమంతుడు. 5 సమాధానకర్తయగు అధిపతి. ఏం చేసినాడు ఈ రోజు నీ నా జీవితంలో? ఒకటే, అక్కడ అన్నిట్లో ఒక మాట కామన్గా ఉంది. బలహీనులైన మీ కొరకు ఆయన చనిపోయాడు. భక్తిహీనులైన మీ కొరకు ఆయన చనిపోయాడు. పాపులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. దుర్నీతిపరులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. శత్రువులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా మన కొరకు చనిపోయిన వారు ఎవరు కూడా లేనే లేరు. అదే మనము ఆయన చెల్లించలేనటువంటి రుణం. అంతగా త్యాగపూరితమైనటువంటి బలియాగము యేసుప్రభు వారు తప్ప ఈ భూమి మీద ఎవ్వరు కూడా మన కొరకు చేయలేదండి. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఏమని? ప్రభువా, ఒకప్పుడు నేను భక్తిహీనుణ్ణయ్యా, అలాంటి నీవు సియోనులో నుండి మరి విమోచకుడుగా, శ్రేష్ఠుడుగా నువ్వు బయలుదేరి నా భక్తిహీనత తొలగించావు. ఈ రోజున ఒక భక్తిపరుడుగా చేసిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఒకప్పుడు నేను శారీరకంగా చేతులు, కాళ్ళు, గుండె, పాదాలు అన్నీ బలహీనమే ప్రభువా. కానీ నువ్వు బలవంతుడైన దేవుడుగా వచ్చి నా బలహీనతలన్నీ ఆ శిలువలో నువ్వు భరించి ఈరోజు నన్ను బలపరిచావు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఒకప్పుడు నేను పాపిని ప్రభువా. జన్మతః కర్మతః పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలోనే జీవిస్తూ, పాపాన్నే తింటూ, పాపాన్నే త్రాగుతూ, పాపం వలన వచ్చి జీతమైనటువంటి మరణానికి పాత్రుడుగా ఉన్నానయ్యా. కానీ నువ్వు పరిశుద్ధుడైన దేవుడుగా ఈ భూమి మీదకి దిగివచ్చి ఆ కలువరిశిలలో నువ్వు చిందించిన పరిశుద్ధమైనటువంటి రక్తంలో నా జన్మ కర్మ పాపములన్నీ కడిగి ఈరోజు నన్ను పరిశుద్ధపరిచిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఒకప్పుడు నేను దుర్నీతిపరుణ్ణి, అవినీతిపరుణ్ణి, స్వనీతిపరుణ్ణి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుణ్ణి నేను. కానీ ఈ రోజున నీవు నీతిమంతుడైన దేవుడుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నా దుర్నీతి నుండి నన్ను క్షమించి పరిశుద్ధపరిచిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఒకప్పుడు నేను నీ శత్రువుని, నీ మీద తిరుగుబాటు చేసిన వాడిని, యేసుప్రభువుని దూషించినటువంటి వాడను, యేసుప్రభువు బిడ్డల్ని కొట్టినటువంటి వాడను, నీ మీద తిరుగుబాటు చేసి నీకు శత్రువుగా ఉన్నటువంటి వాడనయ్యా. నరకాగ్నికి పాత్రుడైనటువంటి వాడను. అలాంటి నన్ను కూడా ప్రేమించావు, నాకు కూడా సమాధానం ఇచ్చావు. ఈ రోజున ఏమిచ్చి నీ రుణం నేను తీర్చు? ఏమిచ్చినా కూడా నేను రుణస్థుణ్ణి ఒప్పుకుంటూ నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని నేను ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అట్టి ఆరాధన ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలోంచుదామా, మోకరిద్దామా. మొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభువుని ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు, సహోదరి ప్రభువుని ఆరాధించండి. సమయాన్ని